మనిషి జీవితం ఒక రోజులో పూర్తిగా మారిపోదు. ఒక డెసిషన్ తీసుకున్నంత మాత్రాన్ని కూడా మన ఫ్యూచర్ వెంటనే మారదు. చాలా మంది లైఫ్ చేంజింగ్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ, లేదా ఒక బిగ్ సక్సెస్, లేదా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని అనుకుంటారు. కానీ నిజానికి మన జీవితాన్ని ఎక్కువగా మార్చేది పెద్ద మార్పులు కావు, మనకు చిన్నగా కనిపించే డైలీ హ్యాబిట్. మనం ప్రతిరోజు రిపీట్ చేసే చిన్న చిన్న పనులే కొంతకాలానికి మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా ఫీల్ అవుతున్నామో అవే డిసైడ్ చేస్తాయి. హ్యూమన్ స్లోలీ బికమ్ వాట్ దే రిపీటెడ్లీ డూ. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది తెలియకుండా చేసే మొదటి పని ఫోన్ తీసుకోవడం. నోటిఫికేషన్స్ వచ్చాయా, ఎవరు మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమున్నాయి, యూట్యూబ్ షార్ట్స్లో కొత్త వీడియోస్ ఏమైనా వచ్చాయా అని వెంటనే స్క్రోల్ చేయడం మొదలు పెడతారు. ఇది చూసినప్పుడు మొదట్లో పెద్ద సమస్యలు అనిపించదు. కొద్దిసేపు చూస్తాం కదా అని మనమే కన్విన్స్ చేసుకుంటాం. కానీ ఈ చిన్న పని ప్రతిరోజు రిపీట్ అవుతూ ఉంటే మన బ్రెయిన్కి ఉదయం లభించాల్సిన కామ్నెస్ మరియు సైలెన్స్ తగ్గిపోతాయి. మన మైండ్ ప్రశాంతంగా ఉండడం కంటే ఎప్పుడు ఏదో చూడాలి, ఏదో వినాలి, ఏదో కొత్త కంటెంట్ కావాలనే హ్యాబిట్కి అలవాటు పడిపోతుంది. దానివల్ల రోజు పూర్తి స్టార్ట్ అవ్వకముందే మన టెన్షన్ మరియు మన మెంటల్ ఎనర్జీ కొంతవరకు డ్రైన్ అయిపోతాయి. ఇది ఒక రోజులో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయదు, కానీ కొన్ని నెలలు ఇలానే కంటిన్యూ అయితే మన ఫోకస్ ముందులా స్ట్రాంగ్గా ఉండదు. చిన్న విషయాలకి పేషెన్స్ తగ్గిపోతుంది. మైండ్ ఎప్పుడు టైర్డ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ముందు ఈజీగా చేసే పనులు కూడా ఇప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవుతాము. అప్పుడు చాలా మంది నా లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది, లేదా లైఫ్ చాలా కాంప్లికేటెడ్గా మారిపోయిందని అనుకుంటారు. కానీ నిజానికి చాలాసార్లు లైఫ్ కాంప్లికేటెడ్ అవ్వదు. మనం రోజు చేసే చిన్న చిన్న అలవాట్లు మన మైండ్ని స్లోగా టైర్డ్గా మార్చేస్తాయి. ఒక మనిషి ప్రతిరోజు లేట్ నైట్ వరకు ఫోన్ చూస్తూ పడుకుంటాడు. మొదట్లో అది నార్మల్గా అనిపిస్తుంది, కానీ కొంతకాలానికి మార్నింగ్ లేవడం డిఫికల్ట్గా అవుతుంది. బాడీ టైర్డ్గా ఫీల్ అవుతుంది, మూడ్ స్టేబుల్గా ఉండదు, చిన్న విషయాలకి ఇరిటేషన్ వస్తుంది. ఇలా ఒక స్మాల్ నైట్ హ్యాబిట్ కూడా స్లోలీ స్లీప్, మెంటల్ పీస్, బిహేవియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక చిన్న హ్యాబిట్ కూడా లైఫ్ని స్లోగా చేంజ్ చేస్తుంది. ఉదాహరణకి ప్రతిరోజు 10 minutes రీడింగ్ చేసే మనిషిని తీసుకోండి. మొదట్లో పెద్ద డిఫరెన్స్ కనిపించదు. కొంతకాలానికి అతని థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, మైండ్ కామ్గా మారుతుంది. చిన్న చిన్న హ్యాబిట్స్ స్లోలీ మనిషిని కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్గా మార్చేస్తాయి. మనిషి పర్సనాలిటీ అనేది ఒక రోజులో తయారవ్వదు. మనం ప్రతిరోజు ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతున్నామో అవన్నీ కొంచెం కొంచెంగా కలిసి మన ఐడెంటిటీగా మారుతాయి. ఉదాహరణకు ఎప్పుడు ఎక్కువగా ఆలోచించే మనిషి కూడా ఒక రోజులో స్ట్రెస్ ఉన్న వ్యక్తిలా మారిపోలేడు. ప్రతి చిన్న విషయం గురించి మళ్ళీ మళ్ళీ వరి అవుతూ ఉండడం వల్ల అతని బ్రెయిన్కి స్ట్రెస్లో ఉండడం ఒక హ్యాబిట్లా మారిపోతుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి వెంటనే ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే మనిషి కూడా ఒక రోజులో కోపంగా ఉండే మనిషి అవ్వలేడు. రోజు అదే విధంగా రియాక్ట్ అవుతూ ఉండడం వల్ల ఆ బిహేవియర్ స్లోలీ అతని పర్సనాలిటీలో ఒక భాగంగా మారిపోతుంది. అంటే మనిషి రిపీటెడ్గా ఏ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేస్తాడు, కొంతకాలానికి అతను అలాంటి వ్యక్తిగా మారిపోతాడు. మనం చాలాసార్లు లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలనిపించినప్పుడు మోటివేషన్ కోసం వెయిట్ చేస్తాం. టుమారో నుంచి స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి సీరియస్ అవుతా, నెక్స్ట్ ఇయర్ నుంచి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా అని మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటూ ఉంటాం. మనకి చాలాసార్లు లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఏదో బిగ్ మూమెంట్ కావాలనిపిస్తుంది, కానీ నిజానికి జీవితం అలా పనిచేయదు. ఎందుకంటే మోటివేషన్ అనేది టెంపరీ ఫీలింగ్ మాత్రమే, కానీ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ డిసప్పేర్ అయిపోతుంది. కానీ కన్సిస్టెన్సీ మాత్రం స్లోలీ మన జీవితాన్ని నిజంగా మార్చే పవర్ కలిగి ఉంటుంది. ప్రతిరోజు చిన్నగా అయినా ఒక మంచి పని రిపీట్ చేయడం లాంగ్ టర్మ్లో చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి ఒకరోజు అన్హెల్తీ ఫుడ్ తిన్నంత మాత్రాన బాడీ వెంటనే డ్యామేజ్ అవ్వదు. ఆ రోజు పెద్ద ప్రాబ్లం ఏమీ కనిపించదు. కానీ అదే అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్ రోజు రిపీట్ అవుతూ ఉంటే స్లోలీ బాడీ టైర్డ్గా ఫీల్ అవుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది, మైండ్ కూడా డల్గా అనిపించడం మొదలవుతుంది. అంటే ప్రాబ్లం ఒక రోజు వల్ల కాదు, రిపీట్ అవుతున్న హ్యాబిట్ వల్ల. అలాగే ఒకరోజు జిమ్కి వెళ్ళడం వల్ల కూడా బాడీ వెంటనే ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఒకరోజు వర్కౌట్ చేస్తే బాడీ వెంటనే మారదు. కానీ ఒక సంవత్సరం పాటు డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మాత్రమే కాదు, మన కాన్ఫిడెన్స్ కూడా కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. మనిషి తన గురించి ఎలా ఫీల్ అవుతున్నాడు కూడా స్లోలీ మారుతుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ స్లోలీ సెల్ఫ్ బిలీఫ్ని బిల్డ్ చేస్తుంది. ఇంకా ఒకరోజు పని పోస్ట్ పోన్ చేయడం చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది, తర్వాత చూస్తామని అనుకుంటాం. కానీ అదే హ్యాబిట్ రిపీట్ అవుతూ ఉంటే పెండింగ్ పనులు పెరుగుతాయి, స్ట్రెస్ కూడా స్లోలీ పెరుగుతుంది. అంతేకాదు మనిషి తనకి తానే ట్రస్ట్ తగ్గిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కూడా మన యాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం రిపీటెడ్లీ ప్రామిస్ బ్రేక్ చేస్తూ ఉంటే మనలోని కాన్ఫిడెన్స్ వీక్ అవుతుంది. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒక రోజులో బిల్డ్ కాదు. మనం ఇచ్చుకున్న ప్రామిస్ నిజంగా నిలబెట్టుకోవడం వల్లే కాన్ఫిడెన్స్ స్లోలీ పెరుగుతుంది. కొంతమంది జీవితంలో చాలా ప్రశాంతత కనిపిస్తుంది, వాళ్ళు స్పెషల్ పీపుల్ కావడం వల్ల కాదు, వాళ్ళ డైలీ హ్యాబిట్ సింపుల్గా ఉండడం వల్ల, వాళ్ళ మైండ్ కామ్గా ఉండడం వల్ల. ఉదయం కొద్దిసేపు ఫోన్ చూడకుండా సైలెన్స్లో ఉండడం, సరిపడా స్లీప్ తీసుకోవడం, అలసడి లేకుండా స్లోగా బ్రేక్ఫాస్ట్ చేయడం, రోజు కొద్దిసేపు రీడింగ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మైండ్ని స్లోలీ పీస్ఫుల్గా మారుస్తాయి. అలాగే ఎవరితో మాట్లాడినా కామ్గా మాట్లాడడం, వాక్ వెళ్ళినప్పుడు సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయడం, రాత్రి అన్నెసెసరీ స్క్రోలింగ్ తగ్గించి పీస్ఫుల్గా ఉండడం,
ఇవి బయటికి చాలా సింపుల్ గా కనిపించవచ్చు, సోషల్ మీడియాలో ఎగ్జైటింగ్ గా కూడా అనిపించకపోవచ్చు. కానీ నిజానికి మన మైండ్కి ఇలాంటి కామ్ రొటీన్ చాలా అవసరం. ఎందుకంటే మన బ్రెయిన్కి కూడా రెస్ట్, సైలెన్స్, పీస్ఫుల్ మూమెంట్స్ అవసరం ఉంటాయి. అందుకే సింపుల్ హ్యాబిట్స్ స్లోలీ మన మెంటల్ పీస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మోడర్న్ లైఫ్ మనకు ఒక డేంజరస్ ఇల్యూషన్ ఇచ్చింది. చిన్న చిన్న పనులు పెద్దగా మ్యాటర్ కావని చాలా మంది అనుకుంటారు. ఒకరోజు లేట్గా పడుకుంటే ఏమవుతుంది, ఒకరోజు వర్క్ స్కిప్ చేసిన పెద్ద ప్రాబ్లం కాదు కదా, ఒకరోజు నెగిటివ్గా థింక్ చేసిన లైఫ్ చేంజ్ అవ్వదు కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజానికి లైఫ్లో వర్క్ చేయదు. మన ఫ్యూచర్ ఒక రోజులో సడన్గా క్రియేట్ కాదు. మనం ప్రతిరోజు రిపీట్ చేసే చిన్న చిన్న యాక్షన్స్ వల్లే స్లోలీ బిల్డ్ అవుతుంది. ఈ రోజు చేసిన ఒక స్మాల్ హ్యాబిట్ రేపు మళ్ళీ అది రిపీట్, అది కొన్ని రోజుల తర్వాత రొటీన్ అవుతుంది. ఆ రొటీన్ వీక్గా మారుతుంది, తర్వాత మంత్స్గా అవుతుంది, కొంతకాలానికి అదే మన లైఫ్ స్టైల్గా అయిపోతుంది. అలా మన హ్యాబిట్స్ స్లోలీ మన థింకింగ్, బిహేవియర్, ఎమోషన్స్, కాన్ఫిడెన్స్ అన్నిటినీ చేంజ్ చేస్తాయి. చివరికి మనం ఎలాంటి లైఫ్ జీవిస్తున్నామో అది చాలాసార్లు మన డైలీ రిపీటెడ్ హ్యాబిట్స్ రిజల్ట్స్ అవుతుంది. ఒక మనిషి ప్రతిరోజు ఉదయం 10 minutes వాక్ చేస్తూ ఉంటే మొదట్లో అది చిన్న విషయంలా అనిపిస్తుంది, ఇంతలో ఏం మారుతుంది అని కూడా అనిపించవచ్చు. అదే హ్యాబిట్ని రోజు కంటిన్యూ చేస్తే కొంతకాలానికి బాడీ యాక్టివ్గా ఫీల్ అవుతుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. చిన్న హెల్దీ హ్యాబిట్స్ కూడా స్లోలీ మన మూడ్, ఎనర్జీ, మైండ్ని చేంజ్ చేస్తాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి వెంటనే రియాక్ట్ కాకుండా కామ్గా మాట్లాడే మనిషి కొంతకాలానికి పీస్ఫుల్ పర్సనాలిటీగా మారిపోతాడు. ఎందుకంటే రిపీటెడ్ కామ్ బిహేవియర్ స్లోలీ న్యాచురల్ హ్యాబిట్ అవుతుంది. మన బ్రెయిన్ రిపీటెడ్ యాక్షన్స్కి అడాప్ట్ అవుతుంది. అందుకే హ్యూమన్స్ స్లోలీ బికమ్ వాట్ దే రిపీటెడ్లీ ప్రాక్టీస్. మనిషి జీవితాన్ని నాశనం చేసేవి పెద్దసార్లు పెద్ద పెద్ద యాక్షన్స్ కావు, మనకు తెలియకుండా ప్రతిరోజు రిపీట్ అయ్యే చిన్న చిన్న అన్హెల్దీ హ్యాబిట్స్. ఉదాహరణకి ఎప్పుడు లేట్గా పడుకోవడం, అవసరం లేకుండా ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, చిన్న పనులను కూడా కంటిన్యూస్లీ పోస్ట్పోన్ చేయడం, స్ట్రెస్ వచ్చినప్పుడు కామ్గా హ్యాండిల్ చేయకుండా వెంటనే రియాక్ట్. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మొదట్లో పెద్ద సమస్యలా కనిపించవు, కానీ కొంతకాలానికి ఇవే స్లోలీ మన మెంటల్ పీస్, హెల్త్, కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేయడం మొదలు పెడతాయి. అలాగే మన లైఫ్ బెటర్గా ఫీల్ అయ్యేలా చేసేవి చాలాసార్లు సింపుల్ హ్యాబిట్స్. ఉదయం లేవగానే వాటర్ తాగడం, సరైన సమయానికి పడుకోవడం, రోజులో కొద్దిసేపైనా సైలెన్స్లో ఉండడం, చిన్న పనుల్ని టైంకి కంప్లీట్ చేయడం, స్లోగా వాక్ చేయడం, డీప్గా బ్రీతింగ్ చేయడం, కొద్దిసేపైనా కామ్గా రీడింగ్ చేయడం, నేచర్ని అబ్జర్వ్ చేస్తూ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడం. ఇవి బయటికి చాలా చిన్న విషయాల్లా కనిపించవచ్చు, కానీ నిజానికి మనిషి జీవితం ఒక రోజులో పెద్ద డిసిషన్స్ వల్ల మాత్రమే బిల్డ్ కాదు. ప్రతిరోజు రిపీట్ అయ్యే చిన్న చిన్న యాక్షన్స్ వల్లే మన హెల్త్, మైండ్ సెట్, ఎమోషన్స్, పీస్ అన్ని స్లోలీ చేంజ్ అవుతాయి. చాలాసార్లు మనం ఫ్యూచర్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటాం. నేను ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ అవుతానా, నా లైఫ్ మంచి డైరెక్షన్లో వెళ్తుందా, నేను అనుకున్న వ్యక్తిగా మారగలనా అని మనలో మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన ఫ్యూచర్కి ఆన్సర్ అనేది కేవలం పెద్ద డ్రీమ్స్లో లేదా బిగ్ గోల్స్లో మాత్రమే ఉండదు. మనం ఎవ్రీడే లైఫ్లో రిపీట్ అవుతున్న చిన్న చిన్న హ్యాబిట్స్లో కూడా మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒక రోజులో సక్సెస్ఫుల్ పర్సన్గా మారిపోడు. అలాగే ఒక రోజులో కంప్లీట్గా టైర్డ్గా, స్ట్రెస్గా అనే హ్యాపీ పర్సన్ కూడా అవ్వడం లేదు. మనిషి స్లోలీ తను ప్రతిరోజు రిపీట్ చేసే రొటీన్స్, థాట్స్, బిహేవియర్ వల్ల కూడా చేంజ్ అవుతూ ఉంటాడు. అంటే ఈ రోజు నువ్వు ఫాలో చేస్తున్న చిన్న హ్యాబిట్స్ కొంతకాలానికి నీ మైండ్ సెట్ని మారుస్తాయి, నీ మైండ్ సెట్ నీ డిసిషన్స్ని మారుస్తుంది, నీ డిసిషన్స్ నీ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. అందుకే ఈరోజు నువ్వు రిపీట్ చేస్తున్న చిన్న అలవాట్లు ఒక సంవత్సరం తర్వాత నిన్ను ఎలాంటి మనిషిగా మార్చబోతున్నాయో ఒకసారి కామ్గా ఆలోచించు.